ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ నాన్ గజెటెడ్ జేఏసీ ఆధ్వర్యంలో సిపిఎస్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. టీజేఏసీ ఉద్యోగ సంఘం నాయకులు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల పాలుట సిపిఎస్ ఒక శాపంగా మారిందన్నారు. గత ప్రభుత్వాలు సిపిఎస్ను తీసుకువచ్చి ఉద్యోగ సంఘాల పాలిట శాపంగా చేసిందంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో సిపిఎస్లో రద్దు చేస్తూ ఓపీఎస్ని పునరుద్ధరిస్తామని చెప్పిన మాట తప్పిందన్నారు. సిపిఎస్ రద్దుపై అక్టోబర్ 12న హైదరాబాద్లో జరగనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈరోజు మనం రాష్ట్ర 206 సంఘాలతో ఏర్పడిన రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్న, అలాగే సెక్రటరీ జనరల్ ఏలూరి సీనన్న గారి నాయకత్వంలో ఉమ్మడి కార్యాచరణను తీసుకోవడం జరిగింది. ఆ కార్యాచరణలో భాగంగా ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలలో సిపిఎస్కు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. మా ములుగు జిల్లాలో అన్ని యూనియన్ల భాగస్వామ్య సంఘాలందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం విజయవంతం చేశారు. ఉద్యోగులంతా కలిసి మాది ఒకటే నినాదం. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ సిపిఎస్ను అంతం చేసి ఓపీఎస్ను ఇస్తున్నానని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కాబట్టి వారు ఆ హామీని నిలబెట్టుకుంటారని మేము ఆశిస్తున్నాము. అలాగే రేపు జరగబోయే ఉద్యోగ సంఘాల చర్చలలో ఈ సిపిఎస్ మీద కూడా సానుకూలమైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాము.